సార్ నమస్తే సార్. మీరు ఇట్లా ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా సార్? లైక్ 1 month మనం ధాన్యాలు తిన్నారు, 1 month ఓన్లీ ఫ్రూట్స్, 1 month ఓన్లీ సలాడ్, లైక్ క్యారెట్, ఆనియన్, బీట్రూట్. నేను అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఎందుకంటే ఏదై శ్రేష్టమైన ఆహారం? అలా కాదు. నాకు పచననాలను చూసి ఏమేం కావాలి అని తెలుస్తుంది. క్లోమం ఉందంటే మీరు వట్టి ఆకుకూరలు తినటం వల్ల క్లోమంలో వచ్చే ఆ ఎంజైమ్స్కి సరిపోవు అవి. లివర్ ఉంది, అది ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుందని మేము తెలుసు. సో ఇలా ఒక్కొక్కటే తినటము ఆరోగ్యానికి మంచిది కాదు. వైవిధ్యమైన ఆహార పదార్థాలు ఉండాలి. అందులో ఆయన చెప్పాడు ప్రోటీను, ఇది అది అన్నీ ఉండాలి. కానీ మోతాదు ఎంత, దాని రిలీజ్ ఎంత, అవన్నీ కూడాను మనం ఇప్పుడు ఫైన్ ట్యూన్ చేస్తున్నాము ఈ స్టడీస్తో. తర్వాత మీరు చెప్పిన ఎక్స్పెరిమెంట్ చేయలేదు. నేను ఒక 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకొని కొర్రలు ఇచ్చాను, అండుకొర్రలు ఇచ్చాను, బియ్యం ఇచ్చాను, గోధుమలు ఇచ్చాను, పండ్లు ఇచ్చాను. అలా చేసి చూసాం 10 రోజులు. వాళ్ళ టాలరెన్స్ టెస్ట్ అంటారు, రీనల్ టాలరెన్స్ టెస్ట్ అని. అంటే వాళ్ళు ఉచ్చలు పోస్తారు 1.5 గంట సేపు తర్వాత, దాన్ని తీసుకొని గ్లూకోజ్ ఎంత ఉందని అనలైజ్ చేసామన్నమాట. అందులో గ్లూకోజ్ లేదంటే రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వస్తుంది అని. ఈ 5 ధాన్యాలు కమ్అవుట్ ఆన్ టాప్, వేరేటివన్నీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఒట్టి ఆకుకూరలు తిని బతకలేం మనం. ఎందుకంటే ఆకుకూరలు తిని మీరు బతకాలంటే ఓ రోజుకు 18 కేజీలు తినాలి మీరు. ఎందుకంటే 1 కేజీ ఆకుకూరలో 98% నీరు. 18 కేజీలు తింటే మీకు 360 గ్రాముల పదార్థం దొరుకుతుంది. దాంట్లో అన్నీ ఉన్నాయనుకో, లేవని చెప్పట్లేదు. క్యారెట్ మీరు తిని బతకచ్చు. ఎన్ని తినాలి? కనీసం 3.5 కేజీలు తినాలి. ఎందుకంటే అందులో 88% నీళ్ళు ఉంది. సో 3.5 కేజీలు తింటావా? క్యారెట్ తింటూ కూర్చుంటావా? క్యాలరీస్ లెక్క చేస్తావా? అందుకే క్యాలరీస్ లెక్కకే చెప్తుండేది. అందులో 88% నీళ్ళు అంటే 1 కేజీ తింటే 12 గ్రాములు దొరుకుతుంది. 36 గ్రాములు వస్తే నీకు కావాల్సిన ఒక పూటకు కావాల్సిన క్యాలరీస్ దొరుకుతాయి దాని నుంచి నీకు. అంటే 3.5 కేజీలు క్యారెట్ తిను, 50 గ్రాములు అండుకూరలు తిను. ఏది ఈజీ నీకు? మరి ఇది పెంచేది ఎలా ఇంత ఈజీ? క్యారెట్ నీవు ఒక్కొక్కడికి 3.5 కేజీలు రోజుకు సప్లై చేస్తావా? ఇప్పుడు మొత్తం ప్రపంచానికంతా సప్లై చేయగలం మనం అప్పుడు. ఏమై రైట్? సో అన్ని దృక్కోణాల నుంచి ఆలోచించే ఇదే నిజమైన ఆహారం, ఇదే సరి అయిన ఆహారం అని చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న బాగుంది. నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, కానీ తార్కికంగా ఆ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ నమస్తే సార్. ఇక్కడ నమస్తే సార్. మేము కొన్ని చిట్టీలు ఇచ్చామండి, అవి కాస్త చదివి అడ్రస్ చేస్తారు ఆ క్వశ్చన్స్ని? మంచిది. మేము రాసిచ్చాము. అదే విష జ్వరాలు, దీనికి సమాధానం చెప్పామండి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి 3000 మంది డిడిఎస్ సతీష్ 9 సంవత్సరాల క్రితం నా దగ్గర వచ్చాడు. ఈ విషయాల గురించి అంతా మాట్లాడామండి. ఇన్ఫ్యాక్ట్ సామెలు, కొర్రలు, విత్తనాలు కూడాను ఇచ్చాము. కానీ ఫర్ సమ్ రీజన్ ఓన్లీ కొర్రలు, సామెలు మాత్రమే పెంచుతున్నారు మీరు. మిగిలినది కూడా పెంచితే చాలా మంచిది. మాత్రమే పంచుతుంటారు. ఐ డోంట్ నో, మేబీ దే ఆర్ NGO, దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఐ హ్యావ్ నో ఐడియా వై దే ఆర్ ఓన్లీ గివింగ్ కొర్రలు, సామెలు. వాళ్ళని అడగాలి మీరు. బట్ ఐ వుడ్ లవ్ ఆల్ ఆఫ్ పీపుల్ యూస్ దిస్ 5 grains. కొర్రలు మాత్రమే, సామలు, కొర్రలు మాత్రమే పండుతున్నాయి. ఈ మిగతా 3 ఎలా అని అడుగుతున్నారు. వీ నీడ్ టు ఎంకరేజ్ ఆల్ ద 5. ఇంకొకటి, సీ సాల్ట్ హ్యాస్ మైక్రోప్లాస్టిక్. ప్లాస్టిక్స్ ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. సీ సాల్ట్ ఏమిటి? నీళ్ళలో ఉంది, అన్ని చోట్ల ఉంది. సో కానీ స్ట్రక్చర్డ్ వాటర్ మీరు ఇలా కాపర్ ప్లేట్లో పెట్టుకొని తాగితే లోపల ఉన్న పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి 6 నెలల్లో, ఏమి ఇబ్బంది లేదు. బట్ సాల్ట్ ఎంత తింటారు మీరు? 2 గ్రాముల కంటే ఎక్కువ తినలేము రోజుకి. సో అంతగా పట్టించుకోండి, నీళ్ళ గురించి పట్టించుకోండి. యూ డ్రింక్ మోర్ దాన్ 2 liters ఆఫ్ వాటర్. దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ మోర్ ప్లాస్టిక్ త్రూ యువర్ సో కాల్డ్ బిస్లరీ వాటర్ దాన్ ద సాల్ట్. సో దట్స్ ద ఆన్సర్. ఆటిజం, ఎస్, లాట్ ఆఫ్ పీపుల్. నేను అదే చెప్తుండే నా లెక్చర్లో, బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం మనం అని. 28 మంది
100కి. ఈ ఆహారం మార్చితే బుద్ధిమంది పిల్లలు పుట్టకుండా ఉంటారు. ఫస్ట్ పాయింట్. వచ్చిన వాళ్ళకు కూడాను ఇందులో టేబుల్ ఉందమ్మా, యూ కెన్ ఫాలో దట్. మెనీ పీపుల్, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర మోర్ దెన్ 10 పీపుల్, ప్రజ్ఞ లేకుండా ఉన్న పిల్లలు, ప్రతిరోజు ఫిట్స్ వస్తున్న పిల్లలు. ఐ హ్యావ్ 10 kids who have passed 10th class with first class. 10th class ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 10 మంది ఉన్నారు నా దగ్గర. నా పర్సనల్గా డాక్టర్గా దగ్గరికి వచ్చి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆటిజం కంప్లీట్గా క్యూర్ అవుతుందా? ఐ మే సే నాట్ రియలీ అని, బట్ దేర్ లైఫ్స్ విల్ బి 1000 times బెటర్ అని చెప్పేదానికి నాకు ఏ ఇబ్బంది లేదు. సార్, ఈ సిరిధాన్యాల్లో జొన్న రొట్టె ప్రాధాన్యత ఏంటి సార్? ఎందుకంటే సిటీలో ఎక్కువగా జొన్న రొట్టె తినడం బాగా చూస్తున్నాం సార్ ఈ మధ్య. సో ఇంతకుముందు తెలంగాణలో కానీ మిగతా చాలా చోట్ల జొన్న రొట్టె ప్రతి ఇంట్లోనూ టిఫిన్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది మానారు. ఇప్పుడు ఈవినింగ్స్ తినడం మొదలైంది సార్, ఎక్కువ సిటీలో కనిపిస్తుంది. సో దాని ప్రాధాన్యత గురించి చెప్తే. యాక్చువల్లీ కొన్ని చోట్ల మీరు ప్రశ్న నేను అటువైపు నుంచి సమాధానం చెప్తాను. 150 సంవత్సరాల క్రితం అన్ని ధాన్యాలను తింటూ ఉండేవాళ్ళం. కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఇది అది అన్ని చోట్ల. సో సమయానికి తగ్గట్టు ఆయా అలవాట్లు ఆయా ప్రాంతాల్లో మారటం మొదలుపెట్టాయి. మాంసం తినాలనుకునే వాళ్ళు మాంసం తినటం, తర్వాత మెల్లిగా ఈ బియ్యం రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ధాన్యాలన్నీ మాయమవడం మొదలుపెట్టాయి. కానీ కొన్ని కారణాలకి మా సౌత్ కర్ణాటకలో రాగులు తింటారు, రాగి సంగటి అని రాగి ముద్దలు చేసుకొని తింటారు. ఉత్తర కర్ణాటకలో జొన్నలు తింటారు. అంటే ఆ పంటలు ఏ డబ్బు లేని వాళ్ళు మెట్ట భూముల్లో పెంచుకుంటూ తింటూ ఉండేవాళ్ళు అన్నమాట. అవి మిగిలిపోయాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఆ జొన్నలు, సజ్జలు, రాగులు ఈ కంపెనీల బారి నుంచి మిగిలిన ధాన్యాలు అంతే. అది అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల కొంతమంది వేరే తినేదానికి ఏమీ లేక దీనిని తింటూ మిగిలిపోయారు. యాక్చువల్లీ అక్కడే ఎక్కువ దొరికేది. ఈ జొన్నలు, ఒట్టి జొన్నలు తింటున్న వాళ్ళకి ఈ బీపీలు రాలేదు, రానేలేదు. అంటే జొన్నలు తింటూ ఉంటే బీపీ రాదు, బీపీ వచ్చిన వాళ్ళు జొన్నలు తింటే బీపీ బాగా కావట్లేదు. సో అలాగ మేము ఎక్స్పెరిమెంట్ చేసి ఈ పట్టీలో జొన్నలు, రాగులు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు, తటస్థ ధాన్యాలు అని పెట్టామన్నమాట. దానిల మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాం ప్రయోగికంగా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రాగులు 2 వారాలు తినిపించాము, జొన్నలు 2 వారాలు మీరు అడిగిన ప్రశ్న నేను వేరే రకంగా చెప్తానని చెప్పాను. అంటే రోగుల్ని పట్టుకొని ఈ ధాన్యాల్ని ఒక్కొక్కటి తినిపిస్తే బాగైంది. ఈ 5 ధాన్యాలతో, ఈ రాగులు, జొన్నలు, సజ్జలతో బాగా కాలేదు. అందుకే దానిని తటస్థ ధాన్యాలు అని చెప్పాను. ఈ పట్టిలో ఇక్కడ పట్టిలో పేజ్ ఏది సార్? ఇందులో 4వ పేజీలో 5వ పేజీ. సో మొదటి 5 ధాన్యాలు పాజిటివ్ గ్రెయిన్స్, నెక్స్ట్ 5 న్యూట్రల్ గ్రెయిన్స్, నెక్స్ట్ 2 నెగిటివ్ గ్రెయిన్స్. థ్యాంక్ యూ. లాస్ట్ 3 minutes యువర్ అటెన్షన్ ప్లీజ్. నేను 15 సంవత్సరాల క్రితం నా పొలంలో పెంచుకొని అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి బెంగళూరుకి వెళ్ళి అందరూ కొర్రలు తినండి బాగవుతుంది అన్నారు. మీలాగే ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు, ఎక్కడ దొరుకుతాయి చెప్పాను. ఆ షాప్ ఉంది కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఒక 5 మంది రోజు కొర్రలు ఉన్నాయా అని అడగండి. ఏమేం చేయొద్దండి, కొర్రలు ఉన్నాయా అని అడగండి. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఇది నిజంగా జరిగింది. అక్కడ ఒక మలయాళీ వాడు షాప్ పెట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళు వెళ్ళి నవనే ఇదియా, కన్నడంలో కొర్రల్ని నవనే అంటారు. నవనే ఇదియా, వాడికి పదం కూడా అర్థం కాలేదు. మళ్ళా 2వ సారి నవనే ఇదియా అని అడిగాడు.
సార్ 21 రోజులు అడిగారండి. 22వ రోజు ఆ మలయాళ వాడు దాన్ని తెచ్చి తగో నేను నవ్వుదా అన్నాడు. అంటే మీరు కొర్రలు ఉన్నాయా అని ప్రతి షాప్లో అడగండి, వచ్చేస్తాయి. మీ చేతుల్లో కలం ఉంది, ఎందుకు కొర్రలు రావట్లేదు అని రాయండి, వచ్చేస్తాయి.